శివ ఆనంద లహరి. ఎలా ఉంటే శివ ఆనంద లహరి అవుతుంది అనేది మనకి కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ వెళదాం. మూడవ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? త్రైవేద్యం హృద్యం, త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం, త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం, జటాభారోదారం చలదురగహారం మృగధరం, జటాభారోదారం చలదురగహారం మృగధరం, మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఇక్కడ శంకరాచార్యులు వారు శివుడిని ఒక స్తుతి చేస్తూ ఉన్నారు. స్వయంగా తానే ఒక భజన లాగా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? శివుని యొక్క సంతోషానికి మూలము, ఆనందానికి ఏమిటి? ఆయన్ని మనం స్తుతించటం. ఆయన్ని స్తుతించటము ఎలాగా అంటే, అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎవరివి, ఏమిటి, ఆయన ఎలా తెలుసుకోవాలి? స్తుతించడం అంటే నిన్ను దేని ద్వారా తెలుసుకోవాలి అనేది. ఇక్కడ ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు శంకరుల యొక్క ప్రత్యేక శివుని యొక్క ప్రత్యేక గుణగణాలు చెప్పారు. ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటారు, ఎలా తెలుసుకుంటే మన మనసులో వారి యొక్క ప్రతిరూపం మనకి ఉంటుంది, ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఆయన యొక్క మహాత్మ్యాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే, ఎవరి ద్వారా తెలుసుకుంటాము? వేదాలు మాత్రమే, వేదాల నుంచి మాత్రమే ఆయన గురించి తెలుసుకోవాలి. త్రైవేద్యం అన్నారు. త్రయీ అంటే మూడిటి చేత తెలుసుకోవాలి. త్రయీ ఈ శబ్దాన్ని 3 వేదాల పరంగా అన్వయించుకున్నప్పుడు శివ పరమాత్మ ఆయన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదాల ద్వారానే వేద్యుడుగా మనము తెలుసుకుంటాము. అంటే శివుని యొక్క గొప్పతనాన్ని వర్ణించగలుగుతారు. శివుని యొక్క ఆయన తెలుసుకోవాలి అంటే వేద మంత్రాలు, అంటే ఈ మనము వేదాలు అన్నింటి చేత తెలుసుకోగలిగిన వాడు. శివ మహాత్మ్యాన్ని గురించి తెలపగలిగినవి వేదాలు మాత్రమే. హృద్యం, హృద్యం అంటే హృదయమునందు మనకి అభివ్యక్త పరమయ్యేవాడు. హృద్యం అంటే హృదయము. హృదయం అంటే ఏంటి? ఇక్కడ ఒక గుహ. పరమేశ్వరికి సంబంధించిన జ్ఞానానికి అనుభవం వస్తుంది. బాహ్య ప్రదేశంలో ఒక వస్తు రూపంలో, వ్యక్తి రూపంలో పరమాత్ముడు ఉండడు. ఎక్కడ ఉంటాడు? హృద్యం. హృద్యం హృదయానికి ఇంపు కూర్చే మనోజ్ఞ స్వరూపంగా స్వామిని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇంకా ఎట్లా ఉంటాడు శివుడు? 2 ఆకారాలు, ఒకటి రౌద్రం, ఒకటి హృద్యం. ఇక్కడ శివుని యొక్క సౌమ్య రూపాన్ని హృద్యం. హృద్యం అంటే ప్రేమ చేత చిక్కేవాడు. ఆయన్ని చక్కగా ప్రేమిస్తూ, నాన్న నాకు ఇది కావాలి తండ్రి అని చెప్పంటే ఊరికినే బోళాశంకరుడు అని చెప్పని అంటారు. అందుకని ఆయన్ని మనము తొందరగా ప్రసన్నం చేసుకొని మన హృదయంలో తలిచినంత మాత్రము చేత మనల్ని అనుగ్రహించేవాడు. ఎప్పుడైనా కోరికలు అనే మాట అనకండి, అనుగ్రహం కావాలి. భగవంతుడు అనుగ్రహం మనకు ఉంటే మనకి కావలసిన కామ్యాలు మనకి తొందరగా
వచ్చేస్తాయి. వచ్చేస్తాయి అంటే ధర్మపరంగా, వేదపరంగా నాయనా నీ గుడి కట్టాలని అని ఉన్నది స్వామి. ఎలాగా నాకు దారి చూపిచ్చు. ఇదిగో నేను ఈ శ్లోకం చెప్తున్నాను. 10 మందికి తెలుసుకొని తరించాలి అని అనుకుంటున్నాను. నీ గురించి తపస్సు చేయాలని అనుకుంటున్నాను. అంటే స్వామి మనల్ని కరుణిస్తాడు. అంతేగాని నాకు హ్మ్, జే వీళ్ళందరిని నాశనం చేయటానికి నాకు శక్తినివ్వు అని జెప్పంటే అంతవరకే ఇస్తాడు. ఆ శక్తి ఎంతవరకు ఉపయోగపడిద్దో అంతవరకే. రావణాసురుడు చూడండి, రాముడిని చూడండి మనం తెలుసుకున్నాం. రాముడు ఇప్పటికీ కూడా మనకి ఆరాధ్యుడే. ఆరాధ్య దైవంగానే మన స్వామిని కొలుస్తున్నాము. రావణాసురుడు రా శివుణ్ణి మెప్పించిన వాడు. కానీ అతన్ని మనం ఇట్లాంటి వాళ్ళు గుణాలున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అని చెప్పని తిట్టుకుంటున్నాం. అంటే ధర్మపరమైన ఏ కోరిక అయినా శివ భగవానుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అది శాశ్వతంగా ఉండేటట్లు, శాశ్వతమైన ఆనందాన్ని మనకి కలిగించేటట్టు శివ భగవానుడు ఇస్తారు. త్రిపురహర అంటే త్రిపురాలు అంటే 3 పురాలను ధ్వంసం చేశాడు. శివుడు త్రిపురాసులను అంటే 3 పురాలను ధ్వంసం చేశాడు. పరమాత్మ ప్రయత్నించే మనకి కానరాకుండా ఉండే అడ్డుగోడలుగా ఉండేది ఏమిటి? మనకి స్థూల, సూక్ష్మ కారణ దేహాలు. ఒక్కొక్క పురం అయితే వాటిల్ని సులభంగా త్రోసివేయటానికి వీల్లేని స్థితిలో వాటిని రూపుమాపితే తప్ప పరమాత్మ యొక్క దివ్య తేజస్సు మనకి అనుభవం రాదు. అందుకని త్రిపుర సంహరుడు కాబట్టి పరమేశ్వరుడు త్రిపురహరుడు అయ్యాడు. త్రి ఆద్యం అంటే ఇక్కడ సృష్టికి పూర్వము పరతత్వం యొక్క వ్యక్త స్వరూపము అంటే శివ పరమాత్మ సృష్టికి ముందే ఉన్నాడు. ఆయనే సృష్టికి మొదటివాడు, ఆద్యుడు. శివుడికి ఆది దేవుడు. అందుకనే వారిద్దరిని పార్వతీ పరమేశ్వరులని ఆద్యులుగా, ఆది దంపతులుగా మనం చెప్పుకుంటాము. ఇక ఎలా ఉంటాడు? త్రినయనం 3 కన్నులు. 3 కన్నులు శివునికి మూడవ కన్ను కూడా ఉంటుంది కదా మధ్యలో. అలా 2 కన్నులు సూర్యుడు, చంద్రుడు నేత్రాలు అయితే మూడవ కన్ను పాలనేత్రం అనేది జ్ఞాన నేత్రము. వీటిలన్నింటినీ చూపించగల జ్యోతిస్వరూపులు, సమస్త లోకాలను నడిపించే దివ్య శక్తులు సూర్య చంద్ర అగ్నులుగా శివుడికి 3 కన్నులతోటి త్రినయనం అన్నాము. జటా భారోదారం ఇక్కడ పెద్దదైన జటాభారం ఉంది అని అంటున్నారు. జడల మధ్యలో ఉండి గంభీరంగా ఉంటాడు. ఆ జడలుకి మనం ఏమంటాము? కపర్ధం. 3 లోకాలలో ప్రవహించే గంగా నది త్రిపదగా అంటారు గంగని. త్రిపద అంటే 3 లోకాలలో ప్రవహిస్తుంది. 3 లోకాలు అంటే ఏమిటి? దేవలోకంలో పుట్టి మన మానవ లోకంలోకి వచ్చి పాతాళ లోకంలోకి కూడా వెళుతుంది. అలాంటి త్రిపదను జటాజూటంలో చిక్కు పెట్టుకున్నాడు. అందుకని ఆయన వైశాల్యం, ఆయన జటాజూటము ఇంత అనేది చెప్పటానికి వీలు లేదు. అందుకని ఆయన ఏమంటారు? వ్యోమకేశుడు. ఆకాశమే, ఈ అనంతమైన ఆకాశమే ఆయన కేశము అనే అర్థం. చలదురగహారం ఆయన ఏం వేసుకుంటాడు? పాములను వేసుకుంటాడు. అవి ఎలా ఉంటాయి? కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉన్న పాములు ఆ శివునికి ఆ ఆభరణము, ఆ హారాలుగా వేసుకున్నాడు. ఆయన నాగభూషణుడు. పెద్దదైన వాసుకి అనే సర్పం శివుడికి హారమైనదట. మృగధరం, మృగం అంటే లేడి. ఆ లేడిని శివుడు చేతిలో ధరించాడు కాబట్టి శివుడు మృగధరుడయ్యాడు. శివుడిని అవమానించే సంకల్పంతో దక్షయజ్ఞం ప్రారంభించాడు. అప్పుడు వీరభద్రుడు విజృంభణతో దక్షయజ్ఞాన్ని ధ్వంసమైంది. అప్పుడు పరమశివుడు మృగధరం ధరించాడు. అలా యజ్ఞాన్ని 2 వేళ్లతోటి ఇరికించి పట్టుకున్నాడు కాబట్టి ఆయనడు శివుడిని మృగధరుడు అని అంటారు.
మహావేదం మహాదేవం దేవం. ఇక్కడ శివుడు గొప్ప దేవుడు. ఆయన దేనికి ప్రతీక? మాహాత్మ్యానికి గొప్ప దేవుడిగా చెప్తారు. అంటే ఇతరులు దేవతలకి ఒక రకంగా ఉంటే, ఈయన మాత్రం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ ఈయన యొక్క మంత్రాలు కూడా చక్కగా అందంగా బాగుంటాయి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా లోతైన విషయాలు. ఇప్పుడే మనకు అంత లోతైన విషయాలు మీకు అక్కర్లే, ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తున్నా. దేవం ఇక్కడ ఏమంటున్నారు? ఆనంద స్వరూపుడు అంటున్నారు. మయి సదయ భావం అంటే తన యందు దయ కలవాడు. సంసార వలయంలో చిక్కుకొని సర్వ యాతనలో అనుభవిస్తున్న ఈ కర్మపాశ బంధంలో తగులుకొని దారి తెన్ని కానరాక ఉన్న ఆనందానికి దగ్గరలో ఉన్న రూపము పరమాత్మ ఆయన. అందుకనే శివుడు వాత్సల్యాన్ని చూపుతాడు కాబట్టి దయామూర్తి. అందుకోసం అని ఈయన మయి సదయ భావం పశుపతి. పశుపతి అహంకారంతో కూడిన సకల జీవులు పశువులే. అటువంటి జీవులు పతి కాబట్టి పశుపతి అయ్యాడు. పశుపత మనకి వేదం పశుపతయే చ నమః అని చెప్తుంది. అంటే ఈ బ్రహ్మ మొదలు చీమ వరకు సకల జీవరాశులలో పాలించే కృపాసాగరుడు శివుడు. పశుపాశులను త్రెంచి ఈ జీవంలో ఉన్న వారినందరినీ తనలో లయం చేసుకోగలిగిన కృపామూర్తి కాబట్టి మనలో పశువు తత్వాన్ని తీసివేసి తనలో కలుపుకుని పశుపతి అయ్యాడు. చిదాలంబం. చిదా అంటే చిత్ ప్లస్ ఆలంబం. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. శివుడు ఆ జ్ఞానానికి ఆలంబనమైన మూర్తి. చిదాలంబం సాంబం. సాంబం సా ప్లస్ అంబం. సాంబం అంబ అంటే తల్లి. ఆయన పార్వతీ మాతతో కూడాడు. శివుడు జ్ఞాన స్వరూపుడు అయిన పార్వతి అయిన శక్తి స్వరూపంతో కలిసి ఉన్నాడు. అందుకని సాంబం శివ చిదాలంబం సాంబం. శివమతి విడంబం హృది భజే. మనం నిన్న కూడా అనుకున్నాం, శివం అంటే మంగళకరుడు. అలానే ఆయన శ్మశానవాసి అయినా కూడా పిశాచాలు ఆయనతో సహచరులుగా ఉన్నా కూడా ఆ చితా భస్మాన్ని ఆయన ధరించి, కపాలాన్ని ధరించి ఆయన్ని స్మరిస్తే చాలు గొప్ప మంగళములనే ప్రసాదిస్తాడు. అందుకోసమని చిదాలంబం శాంబం శివమతి విడంబం. అంటే ఇక్కడ విడంబం అంటే ఆయన చిత్ర రూపాలు ధరించి తండ్రిగా లోకులను చక్కగా మంచి స్వభావంతో చూడగలిగిన స్వామి. సృష్టిలోని రూపాలు అన్ని ఆయనే, సర్వము ఆయనే. వడ్రంగి, కుమ్మరి, బోయేవాడు, కుక్కల కాపరి, దొంగలకు దొంగ, వంచెలకు వంచకుడు, ఇలాంటివన్నీ పాత్రలన్నీ కూడా శివునివే. ఇలా ఉన్నాయని నేను చెప్పట్లా, నమ్మకం చెప్తుంది. అందుకని శివుడు ఎవరు? సర్వాంతర్యామి. అవసరాన్ని బట్టి వివిధమైన ఆకారాల్లో కనబడుతాడు కాబట్టి అతి విడంబం హృది భజే. అయ్యా, ఇన్ని లక్షణాలతో ఉన్న ఓ పరమాత్మ, నిన్ను నేను భజిస్తున్నాను అంటూ శివ పరమాత్మని హృదయంలోనే ఇలా ఉంటాడు కాబట్టి హృది భజే అన్నారు శంకరాచార్యుల వారు. మళ్ళీ ఇంకొకసారి ఈ శ్లోకం చూద్దాం.
त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जट भारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदय भावं पशुपतिं चिदालम्बं साम्बं శివమతి విడంబం హృది భజే. ఇక 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సర్వదేవతలు కంటే శివుడే గొప్పవాడు. శివుని పాద సేవ చేసుకునే భాగ్యాన్ని తనకి కలిగించమని శంకరాచార్యుల వారు శంకరులు యాచిస్తున్నారు. శివుణ్ణి అలా కావాలి స్వామి అంటూ యాచిస్తున్నారు. ఎలా యాచిస్తున్నారో చూడండి. అంటే యాచన కూడా ఒక అందంగా ఉండాలి. అలా యాచన ఎలా యాచించాలో కూడా మనకి తెలియదు. అందుకని మనం ఎలా యాచించాలో అడుగుతున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదాన మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరి బ్రహ్మాదీన మపి నికట భాజమసులభం చిరయ్యాచే శంభో శివమతి విడంబం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదా. ఇక్కడ క్షుద్ర ఫలదా అంటే ఏమంటున్నారు? కొంచెం కొంచెం ఫలితాలు ఇచ్చేవాళ్ళు. జగత్తులో ఈ ప్రపంచములో వేల కొలది దేవతలు ఉన్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నేవ తదనుసరణం తత్కృత ఫలం. అంటే ఫలాలు మనము దేవతలు ఇవ్వగలిగిన ఫలాలను, అంటే వారి వెంటే తిరిగి వారిని సేవించి ఇలా కొంచెం కొంచెం ఫలితాలు కోరుకొని కలలో కోరుకున్నామని ఇట్లా రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కలలో వచ్చిన కోరికలను మెలకువ చేసేసరికి మనకి పోతాయి. అలానే మిగతా దేవతలను సేవించడం కూడా కలలో కోరుకొని మన కోరుకున్న కలలు తీరినట్లుగా కాకుండా ఉండాలి అంటే ఎవరిని ప్రార్థించాలి? హరి బ్రహ్మాదీన మపి నికట భాజమసులభం. ఇప్పుడు మనం ఒక చిన్న పోలీస్ దగ్గరికి వెళ్తాం, మన పని అయిపోతుంది అని చెప్పని. కానీ ఆయన కన్నా ఆయన పెద్ద ఆఫీసర్ ఉంటాడు. ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటాడు, అంతే కదా. చిన్న చిన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటారు. మనం ఒక పోలీసుని కానీ చిన్న ఆఫీసర్ని చూడగానే వామ్మో అని చెప్పని గుండె దద్దల్లాడిద్ది. కానీ వీళ్ళకంట పైన ఉన్న వాళ్ళు వీళ్ళ చేతులు కట్టుకొని నిలబడతారు. ఇక్కడ కూడా అలానే చెప్తున్నారు. ఈశ్వరుని సన్నిధిలో ఎప్పుడు ఈశ్వరుని పాదసేవ చేయటానికి బ్రహ్మదేవుడు వంటి ఆయన కాచి పెట్టుకొని కూర్చుంటారు. కానీ ఆయన పాదసేవ చేసే భాగ్యము అసలు దొరకదట. అందుకని విష్ణువు, బ్రహ్మ మొదలైన అందరూ కూడా ఆయన పాద సేవ ఎప్పుడు దొరుకుతుందో, ఆయన సమీపంలో ఎప్పుడు ఉండాలా, శివపాద సేవ ఎప్పుడు చెయ్యాలా, శివి సాన్నిధ్యంలో ఎప్పుడు ఉండాలా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారంట. హరి బ్రహ్మాదీన మపి నికట భాజమసులభం చిరయ్యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఇక్కడ శివ అంటూ పిలుస్తున్నారు. ఓ ఈశ్వరా, పదాంభోజ భజనం. నీ యొక్క పాదాలు పద్మాల్లాంటి పాదాలు, ఈ పద్మాల్లాంటి పాదాలను ఎప్పుడు నేను సేవించుకునే భాగ్యము నాకు ఎప్పుడు దక్కుతుందో అంటూ స్వామిని ఇక్కడ అన్నిటికన్నా మోక్షము, వీటన్నింటికి కోరికలు తీరటము, వీటన్నిటికన్నా నీ పాద సేవ చేసుకోవటాన్ని మించిన
సేవ నాకు ఇంకొకటి లేదయ్యా అంటూ స్వామిని అడుగుతున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదానమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీద బపినికటభాజమసులభం చిరయ్యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఇంకా ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి స్వామిని? దేవతలను కొలుస్తాం. ఒక రాజుని ఆశ్రయించినప్పుడు ప్రత్యక్షంగా ఫలితాలు ఇస్తారు. అలానే రాజులని మెప్పించగల నేర్పు కూడా మనకి ఉండాలి. ఆ నేర్పు నా దగ్గర లేదయ్యా. నేను నిన్ను ఎలా పూజించాలి అని అనుకుంటాను అలానే చేస్తా అంటూ ఎలా ఆశ్రయించాలి? స్మృతౌ నా దగ్గర ఏమీ లేదు, నిన్ను ఎలా వేడుకోవాలి అంటూ చెప్తున్నారు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఇక్కడ ఎలా వేడుకోవాలి స్వామి? స్మృతులు పురాణాలు ధర్మ విషయాలు ధర్మశాస్త్రము వీటి మీద నాకు ఏమి అంత నమ్మకం లేదయ్యా. వైద్య పరిజ్ఞానము నాకు తెలీదు. శకున కవిత శకునం యొక్క శాస్త్రముల గురించి నాకు తెలియదు. అంటే శకున శాస్త్రం అంటే పిల్లి ఎదురొచ్చిందని అట్లా చెప్తారే అలాగా. ఇలాగా పోనీ సంగీతంలో ఏదన్నా వచ్చా ప్రావీణ్యం ఉన్నదా నాకు అంటే ఏమీ తెలియదు. అంటే వాక్చాతుర్యం కూడా నాకు లేదు. పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః పురాణాలు గాథలు వాటి గురించి కాలక్షేపం మంత్రాలు మంత్రశాస్త్రము వీటి గురించి కూడా ఏమీ నాకు తెలియదు. అంటే ఏ రోగానికి ఏ జబ్బు వస్తే ఏ రోగం తగ్గుతుంది అనే మంత్రాల గురించి కూడా నాకు తెలియదు. స్వామి రాజుల దగ్గరికి వెళ్ళి ఆకర్షణీయంగా వాళ్ళని మెచ్చుకునేటట్లుగా పొగడటము నాట్యం చేయటము ఇవన్నీ నాకు తెలియదు. ఇంకా ఏమి విద్యలున్నాయో ఆ విద్యలలో నాకేమీ తెలియదు. పశుపతే అంటే స్వామి నేనెవరిని? ఒక చిన్న పశుప్రాయాన్ని. పశువులకు రక్షించే భారాన్ని చూసేవో పశుపతి ఈశ్వరుడా. ఇంకా ఏమంటున్నారు? పశుమ సర్వజ్ఞ ప్రతీత కృపయా పాలయ విభో. ఇక్కడ విధి అంటున్నారు, విభో అంటున్నారు. అంటే అన్ని తెలిసిన వాడు ఈశ్వరుడు. విభుడు అంటే ప్రభువుకు అన్ని తెలుసు కాబట్టి ఈశ్వరుడే తన్ను కాపాడాలి. పశుమాం అయ్యా రాజుల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే రకరకాల చెప్పి రాజుల దగ్గర మెప్పులు పొందుతారో అలాంటివి ఏమీ నాకు తెలియదు. నాకు నువ్వు రక్షకుడివి అని మాత్రమే తెలుసు. అందువల్ల నిన్నే నేను కోరుకుంటున్నాను. నాకు ఇవేం తెలియదు కదా, నేనేం చెప్పలేను, నాట్యం చేయలేను, పెద్దగా కవితలు చెప్పి నిన్ను మెప్పించలేను. చూడండి భగవంతుడికి మనం ఇవన్నీ ఇవ్వాలా? ఎంత గొప్పగా కోరుకుంటున్నారో. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళామనుకో వాళ్ళని పొగడకపోతే వాళ్ళు మనల్ని ఆదరించరేమో అని భయం. సరిగ్గా అయ్యా ఏం చెప్పకపోయినా భలే చెప్తున్నావు అని చెప్పని అంటూ ఉంటారు. అట్లాగా పొగట్టము నాకు చేత కాదు. భలే ఉన్నావయ్యా, అందమైన చీర కట్టినా కట్టకపోయినా అబ్బో ఈ చీర బాగుందే అంటే మనం ఉబ్బు తబ్బిబ్బు అయిపోతాం. ఆ చీర ఆమెకు బాగున్నా బాగా లేకపోయినా మామూలుగా ఇక్కడ మన జన సంచారంలో ఉండే వాళ్ళనే ఒకరికొకరు పొగడకపోతే ఇప్పుడు
తీ పనులు జరగదు అన్నట్లుగా తయారవ్వం. ఒకవేళ పొరపాటున చీర బాగాలేదు అన్నామంటే మనం చచ్చామే. అలా తయారైపోయింది. అంటే మరి భగవంతుడి దగ్గర ఇంకా ఎన్ని పొగడాలి మనం? అయన్నీ పొగడాలంటే ఎన్ని మాటలు రావాలి? అవేమి నాకు రాదయ్యా. నిన్ను పొగడటం చేత కాదు. నీ మీద నీ దగ్గర కూర్చొని నాట్యం చేయటం చేత కాదు. శంకరా అని నోరారా నిన్ను పిలవటమే నాకొక్కటే చేతవయ్యా అంటూ భగవంతుడు దగ్గర ఆత్మ సమర్పణ నాకేమీ లేదు. నాకేమీ రాదు. అన్నీ నీవే. అన్నీ ఇంత చేశాడు శంకరాచార్యులు వారు. 3 సంవత్సరాలు 33 సంవత్సరాలు తన జీవిత కాలంలో ముమ్మారు భారతదేశము చుట్టూ తిరిగి అధైదికంగా ఉన్న వాటిలన్నింటినీ ఖండించి షణ్మత స్థాపన చేసిన శంకరాచార్యులు వారు జయంతి ఈరోజు. ఆయన యొక్క మనస్సు తెలుసుకొని భగవంతుడితో ఎలా మసలాలి అనేది తెలుసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. పూజలో అనుమానాలు రావు. భగవంతుడిని ఎలా పట్టుకోవాలో మనకి తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాము? దీపారాధన చేస్తున్నామా? చేస్తున్నాము. ఏదో ఎటువైపుకి ఏ దీపం పెట్టాలి అని అడగటంలోనే ఉన్నాం. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి? లేకపోతే ఇంకోటి ఎప్పుడు చేయాలి? ఇదే దానిలో ఉన్నాం. ఏమీ లేదు. నాకేమీ చేత కాదు స్వామి. నీవే నా హృదయం మొత్తం నిండి ఉన్నావు అనే ఒక భావనతో స్వామిని పాదాలను పట్టుకో అని శంకరాచార్యుల వారు మనకి ప్రబోధిస్తూ ఉన్నారు. జగతికి ఇచ్చిన ఒక గొప్ప కానుక ఏమిటి అంటే శంకరుల వాంగ్మయం. వారి పుట్టిన రోజున వారి జయంతిని మనం చక్కగా ఆ స్వామి యొక్క ఆశీస్సులను మనం కోరాలి. పెద్దవాళ్ళకి ఎప్పుడు శుభాకాంక్షలు చెప్పకూడదట. మీకన్నా వయసులో పెద్దవాళ్ళకి. వారి దగ్గరికెళ్ళి వాళ్ళ పుట్టినరోజు నాడు గురువులు కానీ, ఎవరికైనా పుట్టినరోజులు పెద్దవాళ్ళ పుట్టినరోజులు వస్తే, మీ పుట్టినరోజు సందర్భంగా మాకు ఆశీస్సులు ఇవ్వండి అని మాత్రమే అడగాలట. అలానే గురువుల యొక్క పుట్టినరోజు అయిన ఈ రోజున మనం అందరము శంకరాచార్యుల వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ధర్మం ఆయన ధర్మ స్థాపనకు ఎలాంటి పనులు చేయాలి, ఎలా ఉంటే ధర్మం కాపాడబడుతూ ఉంటుంది, ఎలా ఉంటే దేశం సస్యామలంగా ఉంటుంది, ఎలా ఉంటే ప్రపంచం సుభిక్షితంగా ఉంటుంది అన్నది చెప్పారో ఆ బాటలో మనము నడిచి మన జన్మని సార్థకం చేసుకుందాం. హర హర శంభో గిరిజా బంధో శివ శివ శంకర భూతపతే గిరిశ మహాపజ్జలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే శారదే పాహి మాం శంకర రక్ష మాం శారదే పాహి మాం శంకర రక్ష మాం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.